దాని మీద మీ ఓపెన్ ఏమంటే కేసులు పెడతారు కదా. మా బీజేపీ వాళ్ళు అందరూ కూడా పోయి మన బొడబండ స్టేషన్ ఉంది కదా అక్కడ పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రంటే రాముడిని ఎప్పుడైనా మనం పొద్దున్న ఎత్తే తెలంగాణ బిడ్డలు హిందూ బిడ్డలు ఏమంటాం, జై శ్రీరామ్ అంటాం, అవునా కదా. లేకపోతే శివయ్య అని మనం పొద్దున్న ఎత్తే దేవుణ్ణి తలుసుకొని బతుకుతాం, ఏ పని మొదలు పెట్టినా ఏం చేసినా. అట్లాంటిది జై శ్రీరామ్ అన్న వాళ్ళంతా ముసుగులో దొంగలంట. ఇంకా దొంగలంటే అన్ని పేర్లు ఉంటాయి దాంట్లో. అది ఒక్కటే ఆమె కొద్దిగా ఏందో మూతి మీదేలు ముక్కు మీదేలు ఇట అంటది, ఏదో ఇంగ్లీషు అది అమెరికాది మాట్లాడదా, ఆమెకే మొత్తం ఇంగ్లీష్ వచ్చని పర్రుగా మాట్లాడుతుంది. అంటే ముసుగులో దొంగలు ఎవరని రాముడి భక్తులే కానీ ప్రతి హిందువులు కానీ బీజేపీ వాళ్ళు బాగా కోపం వచ్చి కేసు పెట్టిండ్రు. తప్పేలా అవుతుంది కేసు పెడితే? ఆమె ఏ వాక్యం, ఆమె తెలంగాణలో పుట్టింది, తెలంగాణలో పెరిగింది, హైదరాబాద్లో ఉంటున్నావు, షూటింగ్ అన్నీ చేసుకుంటున్నావు. మరి పాకిస్తాన్ వాళ్ళకు అటు పక్క ఎందుకు మాట్లాడుతుంది? ప్రకాశరాజు ఈమె ఇంకొక ఇద్దరు వాళ్ళని వదిలేయి. ప్రకాశరాజు వీళ్ళిద్దరు సినిమా షూటింగ్లో ఉంటారు కదా, వాడు పెద్ద దొంగ, ఇది పెద్ద దొంగ. ఎందుకు మాట్లాడుతున్నారు? శ్రీరాముడి గురించి ఆమె వాక్యాలు అలాంటి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతుంది? ఆమెకు నిజంగా బుర్రలో పురుగున్నదో మరి నాలుకే ఊక గులగులగుల అంటట్టుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో నేను ఎక్కడ నిలవాలని అనసూరే మాట్లాడుతుంది. కానీ ఇలాగనే మాట్లాడితే ఇప్పుడు పోస్టర్లు అందరు చించి కిందేస్తారు కదా, ఇంటి మీద కూడా మహిళలను పోయి పడితే ఎట్లుంటుంది? పరువు ప్రతిష్ట ఇప్పుడే చాలా పోయింది. పోతే ఇప్పుడు నువ్వు సరిగా చీర కట్టలేవు, సరిగా జాకెట్ వేయలేవు, ఏం చేయలేవు. ఆ ఉండి లేని బట్టలు వేసుకొని శ్రీరాముడిని అనటం ఇది అప్పటి కరెక్ట్? ప్రజలకు అది కరెక్టేనా? ప్రజలే కానీ హిందూ బిడ్డలకు ఎవరికైనా అది కరెక్ట్ కాదు. అందుకే వాళ్ళు పోయి కేసు పెట్టిండ్రు. ఇంకా ఏంటో మరి బీజేపీ వాళ్ళు కేసు పెట్టిండ్రు. కానీ మరి ఈ పోలీసు వాళ్ళు ఎందుకు పిలవలేమని ఇంతవరకు పిలవలే. ఆ కేసు పెట్టి కూడా చాలా 5-6 రోజులు అవుతుందా, 4 రోజుల, సరే వారం వేసుకో. మరి ఇంతవరకు ఆమెను ఎందుకు పిలవలే పోలీస్ స్టేషన్ కానీ మేము అడుగుతున్నాం. ఆ రోజు ఫస్ట్ కూడా శివాజీ గారు ఎవరినో అన్నాడు, ఈ అనసూయ పేరు పెట్టలేదు. ఇప్పుడు సేమ్ మన రాముడి పేరు పెట్టింది కదా, పేరు పెట్టినందుకే కమిషన్దార్ కాడికి ఆయనని గుంజి సారీ చెప్పించుకున్నావు. మరి నీ నాలుకే గుంజి ఎట్ట కట్ చేయాలో అదొక్కటే ప్రజలు నిర్ణయించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే హిందూ బిడ్డలారా ఎవరే కానీ బీజేపీ వాళ్ళు కదిలి వచ్చి కేసు పెట్టిండ్రు. బీజేపీ వాళ్ళు ఎందుకు పెట్టాలా? వేరే పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ అదే పాకిస్తాన్ కిందనే జమ కట్టాలి. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నది అక్కడ ఉన్నదంతా ఎవరో మనకు తెలుసు. అలా హిందూ కాదు, ముస్లిం కాదు, ఏది కానోళ్ళు వాళ్ళు. అక్కడ ఉన్న రాహుల్ గాంధీ అటు ఇటు కానోడు. వాడి గురించి మనం వదిలేయాలి. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కళ్ళని నేను హిందూ బిడ్డలకు ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను. ఆడబిడ్డలకే కానీ మగవాళ్ళకే కానీ అనసూయని ఇలాగనే వదిలిపెడితే ఇలాంటి పిచ్చి కుక్కలు ఇంకా ఎన్నో తరలుకుంటా మన దేశాన్నే ఇంకా ఈ హిందూ దానాన్ని కూడా లేకుండా చేస్తారు. ప్రకాశరాజు వీళ్ళిద్దరిని కఠినంగా పోలీసు వాళ్ళు పిలిచి కౌంటర్ ఇస్తారా, జైల్లో పడేస్తారా, లేకపోతే వదిలేస్తే మేమే చూసుకుంటాం. మేము చూసుకుందామంటే పోలీసు వాళ్ళు వచ్చి ఏంది ఇవాళ రేపు ఎటు డబ్బు ఉంటే అటే వంగుతారు. అట్లా కాకుండా కేసు పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు ఆమెను పిలవాలి, దండించాలి, మాట్లాడాలి. అనసూయ ఎందుకంటే ఇంతకు ముందే నువ్వు నీ పేరు దియ్యనోని మీద కేసు పెట్టి బయటికి గుంజినావు. మరి నిన్ను ఎన్నిసార్లు బయటికి గుంజాలి, ఎన్నిసార్లు శిక్షలు వేయాలి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏం మాట్లాడుతుంటాను అనసూయ నేను చెప్పాలా? నా కొడుకు పేరు కూడా ఆంజనేయుడి పేరే పెట్టుకున్నా. ఇప్పుడు అంటుంది జై శ్రీరామ్ అని. దాని నాలుకే అది నిజంగా మట్టి కొట్టుకొనే పోతుంది ఏదో ఒక రోజు. ఎందుకంటే దేవుణ్ణి తిట్టిన వాళ్ళని నేను అస్సలు ఊకోను, ప్రకాశరాజు లాంటి వాళ్ళనే ఊకోను. పెద్ద పెద్ద వాళ్ళు శ్రీరాముడి గురించి కించపడితేనే ఊకోను. దీని బతికేంత వచ్చిరాని బట్టలు వేసుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అయినా బట్టల గురించి అందరూ అన్నాగా నేను ఏ రోజు అనలే. నా శ్రీరామచంద్రుని ఎప్పుడు అన్నదో అప్పటి నుంచి అనసూయని మాత్రం మేము వదిలిపెట్టాము. రోడ్డు మీదకే కూడా గుంజకపోదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలు ఒక్కసారి బీజేపీ వాళ్ళు ఆలోచించండి. కేసు పెట్టిండ్రు, మళ్ళీ 7 ఏళ్ళు ఆడనే ఉండరు. ఎందుకున్నారని నేను అడుగుతున్నా. ఇంతవరకు పోలీసు వాళ్ళు ఎందుకు పిలిపేయలేదు సత్యనారాయణ సారు? అదే మాట్లాడుతున్నా. మరి ప్రజలు ఏమంటారో నేను చూడాలి. అనసూయ ప్రతి ఈడేలా నేను మాట్లాడుతున్నా. అనసూయ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడినా, ఎవరి గురించి అంట ఎవరైనా హిందువులే కదా. నేను ఎవరో అన్నారంటే మరి వాళ్ళ పేరు పెట్టి మాట్లాడు.
ఆ రోజు శివాజీ గారు నీ గురించి నీ పేరు అనసూయ నువ్వు ఈ బట్టలు వేసుకొని తిరిగినావు నీ పేరు పెట్టిందా? దీన్ని 2 నెలలు రచ్చ చేసినావు. నువ్వు ఆ అమ్మాయికు పుట్టిందాను అయితే ఇలాంటి వాక్యాలకు సోషల్ మీడియాకి వచ్చి ఇలాంటి పనులు చేయదని మేము అనుకుంటున్నాం.